జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఏఈ నాగరాజ్ గౌడ్ ఈరోజు సోమవారం రోజు డోన్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ నరసింహులు గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వినతి పత్రం ముఖ్య ఉద్దేశం ఏమనగా డోన్ పాత బస్టాండు గాంధీ విగ్రహం దగ్గర ఇందిరాగాంధీ స్వర్గీయ భారత ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహము కాశ్య విగ్రహం అక్కడ ఉండేది. గత కొద్ది సంవత్సరాల కిందట రోడ్డు వెడల్పు కార్యక్రమంలో విగ్రహాన్ని తొలగించి మున్సిపల్ డిపార్ట్మెంట్ వారు విగ్రహాన్ని తీసుకొని పోయి మున్సిపాలిటీలో చెత్త కుప్పలో పాడేయడం జరిగింది. దేశం కోసం పోరాటం చేసి ప్రపంచ దేశాలతో మన దేశాన్ని ఎంతో ముందంజలో ఉడిచిన భారతదేశం బ్రిటిష్ వాళ్ళతో పోరాడి ఈరోజు దేశానికి స్వరాజ్యం తీసుకొచ్చిన మా నెహ్రూ గారి కుమార్తె భారతదేశ ప్రధాని ఉక్కు మహిళ దేశం కోసం తన జీవితాన్ని బలిదానం చేసిన స్వర్గీయ ఇందిరమ్మ గారి విగ్రహాన్ని పాత బస్టాండ్లో ఏర్పాటు చేసినప్పుడు అక్కడ ఎంతోమంది వర్ధంతులు జయంతులు చేసుకుంటూ ఉండేవాళ్ళం. కొద్ది ఏళ్ళ తర్వాత ఆ రోడ్డు వెడల్పు కార్యక్రమంలో రోడ్డు విగ్రహాన్ని తీసుకుపోయి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ చెత్తకుప్పలో పాడేయడం వల్ల విగ్రహాన్ని పునరుద్ధరణ చేయడానికి ఎవరు లేరు. డోన్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కూడా డోన్ తాలూకా నుంచి గెలిచడం జరిగింది. ఇక్కడ నుంచి కేంద్ర రైల్వే సహాయ మంత్రి సూర్యప్రకాష్ రెడ్డి గారు కూడా ఇక్కడ నుంచి గెలిచడం జరిగింది. కేఈ కృష్ణమూర్తి గారు కూడా డోన్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడం గెలిచింది. కోట్ల సుజాతమ్మ గారు కూడా డోన్ ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. ఇక్కడ నుంచి భారత రాష్ట్రపతి నీలం సంజయ్ రెడ్డి గారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా డోన్ నుంచే ఆయన ముఖ్యమంత్రి కావడం జరిగింది. భారత రాష్ట్రపతి కావడం కూడా జరిగింది. అటువంటి డోన్ పట్టణంలో దేశం కోసం త్యాగం చేసిన భారత మాజీ ప్రధాని ఈ ఇందిరమ్మ గారి విగ్రహాన్ని తొలగించిన విగ్రహాన్ని వెంబడే మున్సిపల్ అధికారులు తమ సొంత నిధులతో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలా చేయకపోతే ఖచ్చితంగా మేమే మా సొంత నిధులతో మున్సిపల్ డిపార్ట్మెంట్ వారు పర్మిషన్ ఇస్తే స్థల సేకరణ చేసి పర్మిషన్ ఇస్తే విగ్రహాన్ని మేమే ఏర్పాటు చేయడానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ముందు ఉన్నామని చెప్పి తెలియజేస్తూ విగ్రహం ఏర్పాటు చేయడానికి శ్రీ నరసింహులు ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు వినతి పత్రాన్ని డోన్ మున్సిపల్ కమిషనర్ గారికి టౌన్ ప్లానింగ్ అధికారి గారికి ఇవ్వడం జరిగింది. వెంటనే విగ్రహం ఏర్పాటులో ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు కూడా చొరవ తీసుకొని తర్వాత అదేవిధంగా దార్లపాటి మద్దిరెడ్డి గారు డోన్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన మద్దిరెడ్డి గారు తర్వాత లక్ష్మీ నరసింహ యాదవ్ జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు వీళ్ళంతా చర్య తీసుకొని విగ్రహం ఏర్పాటులో ప్రజా సంఘాలు వామపక్ష సంఘాలు సామాజిక సేవా సంఘాలు అందరూ కూడా ముందుకు వచ్చి విగ్రహ ఏర్పాటును తొందరగా ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నా పేరు ఏఈ నాగరాజు. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శిగా పనిచేస్తున్నాను.